ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. సర్వమంగళాయ నమ. నేను యూట్యూబ్ ద్వారా హస్తరేఖ జ్యోతిష్యానికి సంబంధించి అనేక కథలు అనేక వీడియోలు పొందుపరుస్తున్నాను. అనేక చిన్న మధ్య మధ్యలో కథలు పెడుతున్నాను. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి జీవితంలో మార్పులు తీసుకొచ్చే 9 గ్రహాల్లో 7 గ్రహాల గురించి ఇప్పటివరకే తెలియజేశారు. ఇప్పుడు నెక్స్ట్ రాహుగ్రహం యొక్క ఎప్పుడు పుడితే ఈ రాహుగ్రహంలో ఏ తేదీలో పుడితే రాహుగ్రహం లాభము నష్టము ఉంటాయి, ఏ సంవత్సరాలు మనకు అనుకూలం కాదో తెలియజేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు రాహు ఫలముల గురించి మీకు వివరిస్తాను. రాహు ఫలములు 4, 13, 22, 31 తేదీల్లో ఏ నెలలోనైనా పుట్టిన వారికి అధిపతి రాహుగా ఉండి అదృష్ట సంఖ్య 4గా ఉంటుంది. అంటే రాహు జాతకులు 4, 13, 22, 31 తేదీల్లో పుట్టి వారికి అదృష్ట సంఖ్య 4. వీరికి పట్టుదల రాహు జాతకులకి పట్టుదల ఎక్కువ, శక్తికి మించిన పనులు చేయాలని ప్రయత్నిస్తూ ఎవరిని లెక్క చేయక ఇతరులకు ఉపకారం చేయవారుగా ఉండేవారు రాహుగ్రహ జాతకులు. తోచిన విధంగా వ్యవహరించేవారు కూడా రాహుగ్రహ జాతకులు. విమర్శలు, వాద ప్రతివాదములు చేస్తూ పట్టుదల ఎక్కువ ఉండేవారు రాహుగ్రహ జాతకులు. నూతన అంశాలు కనుగొనుట, అమలుపరిశుద్ధులు కానీ శత్రువులు ఎక్కువ ఉండేవారు రాహుగ్రహ జాతకులు. కార్యసాధకులు, విప్లవకారులు, అభిమానించే వారి కొరకు ప్రాణములు ఇచ్చే దానికి కూడా వెనుకాడని వారు రాహుగ్రహ జాతకులు. రాహుగ్రహ జాతకుల గురించి చెప్పాలంటే ప్రతికూల పక్షంలో ఉంటూ బాల్యంలో అల్లరి చిల్లరగా ఉన్న వృద్ధిలోకి వచ్చేవారు రాహుగ్రహ జాతకులు. వ్యాపారము, ముద్రణాలయములలో పనిచేయుట, మందులు, వ్యాపారము, ముద్రణాధికారం యోగం ఉండేవాళ్ళు రాహుగ్రహ జాతకులు చెప్పాలి. ఇతరులు ధాన్యములతో ఆధిక్యత, అపేక్షలను లెక్క చేయరు. స్నేహాలు తక్కువ, కష్ట నష్టములు ఎక్కువ ఉండేవాళ్ళు రాహుగ్రహ జాతకులుగా ఉంటారు. గ్రంథ ప్రచురణ అనుకూలంగా ఉంటుంది రాహుగ్రహ జాతకులకి. శ్రీవశ్యులు, రహస్యములను కనిపెట్టుట, స్వతంత్ర వృత్తి కోరువారుగా రాహుగ్రహ జాతకులుగా ఉంటారు. తీర్థయాత్రలకి ధన వ్యయం, జ్యోతిష్యం, ఉపాధ్యాయ, ఎల్ఐసి, రసాయన వృత్తులు అనుకూలంగా ఉంటాయి రాహుగ్రహ జాతకులకి. సూర్య సంబంధ అరిష్టం, విధవ స్త్రీ ద్వారా ధనలాభము వచ్చే సూచనలు రాహుగ్రహ జాతకులకు ఉంటుంది. కలత్ర మూలమున లాభం ఉంటుంది. కలత్ర మూలమున కానీ విధవ స్త్రీ ద్వారా కానీ ధనలాభం వచ్చే సూచనలు రాహుగ్రహ జాతకులకు ఉంటాయి. వ్యవసాయ మూలక కష్ట నష్టములు ఉంటాయి. లెక్కలు అంటే గణితము, వైద్యములో రాణింపు, నేత్రవ్యాధి కొద్దిగా తెలియకుండానే ఉంటుంది. రాహుగ్రహ జాతకులకు నేత్రవ్యాధులు తెలియకుండా ఉంటుంది కాబట్టి ముందు ఆదిలోనే కనిపెట్టండి. వ్యభిచారులకి, ఇతరుల అందరూ స్త్రీకి వశమొకటి వల్ల నష్టపడేవారుగా రాహుగ్రహ జాతకులు ఉంటారు. సొమత ద్వేషం ఉండేవాళ్ళు, హృదయ రోగం ఉండేవాళ్ళు రాహుగ్రహ జాతకులుగా ఉంటారు. వీరికి విద్యాజయము 18, 19 సంవత్సరాలుగా చెప్పాలి. 17, 22, 29 సంవత్సరాలు కూడా వీరికి విద్య యోగం ఉంది. శుభమైన తేదీలు 1, 2, 4, 7, 10, 11, 16, 19, 20, 25, 28, 29 తేదీలు శుభ తేదీలుగా చెప్పుకోవాలి. లాభము వచ్చేటువంటి తేదీలు 4, 13, 22, 31 తేదీలు లాభం ఇచ్చేవిగా, శని, ఆది, సోమవారాలు అదృష్టవారాలుగా తెలియజేసి ఉన్నారు. అంటే రాహుగ్రహ జాతకులకి అదృష్ట తేదీలు, అదృష్ట వారాలు వచ్చే శని, ఆది, సోమవారాలుగా గుర్తుంచుకోండి. వీరికి ఆ తేదీలతో కలిసి వచ్చిన వారాలు ఉంటే మీరు ఎక్కువ అదృష్టం చెప్పుకోవాలి. జాతిరాయి వచ్చేసి గోమేధకము ధరించిన శుభము, అదృష్టం కలుగును. వ్యతిరేక తేదీలు 6, 8, 15, 17, 24, 26 తేదీలు వ్యతిరేక తేదీలుగా గుర్తించాలి. వ్యతిరేక నెలలు జనవరి, ఫిబ్రవరి, జూలై, ఆగస్ట్,
నెలలు చిక్కులు నష్టం వచ్చే నెలలు కాబట్టి జాగ్రత్తగా ఆ నెలల్లో మసులుకోండి. ప్రపంచ విషయాల్లో అనుకూలము. 16వ సంవత్సరం 16వ సంవత్సరం చెప్పుకోవాలి. ప్రపంచ విషయాలలో అనుకూలంగా ఉండే సంవత్సరం 16వ సంవత్సరం. విద్యా విఘ్నం వచ్చేసి 6, 8, 15, 20 సంవత్సరాలు విద్యా విఘ్నంగా. ఉద్యోగరీత్యా లాభం వచ్చేసి 19, 20, 22, 27, 35, 31, 34, 37, 40, 45, 50, 55 సంవత్సరాలు ఉద్యోగరీత్యా లాభం అని చెప్పవచ్చు. మంచివి కాని సంవత్సరాలు 24, 26, 33, 42, 44, 53 సంవత్సరాలు మంచివి కాని సంవత్సరాలుగా మీకు చెప్పాలి. బాగా యోగించే సంవత్సరాలు మీకు 4, 13, 19, 22, 31, 49, 58, 67, 76 సంవత్సరాలు బాగా యోగించే సంవత్సరాలుగా రాహుకాల జాతకులకు చెప్పాలి. అనుకూల సంవత్సరాలు 2, 3, 9, 11, 12, 18, 20, 21, 27, 38, 39, 45, 47, 48, 54, 60, 66, 72 సంవత్సరాలు అనుకూల సంవత్సరాలు చెప్పాలి. అదేవిధంగా ముఖ్య మార్పులు వచ్చే సంవత్సరాలు రాహుగ్రహ జాతకులు 1, 4, 10, 19, 22, 31, 40, 47, 52, 55 మరియు 58 సంవత్సరాలు ముఖ్య మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ ముఖ్య మార్పులు వచ్చే సంవత్సరాల్లో చెడు జరగవచ్చు, మంచి జరగవచ్చు. కాబట్టి ముఖ్య మార్పులు అనగానే జాగ్రత్తగా ఉండండి. 4వ సంవత్సరం తల్లిదండ్రులకి కష్ట నష్టం వచ్చే సూచనలు. తన 4వ ఏట తల్లిదండ్రులకి కష్టం నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అనారోగ్యం వచ్చేసి 13, 22, 31, 40, 49, 53, 58, 67 సంవత్సరాల అనారోగ్య సూచనలు ఉన్నాయి. 22వ సంవత్సరం కష్టంగా 22వ సంవత్సరం వెళ్ళే వరకు మీకు బాగుండదు. కాబట్టి రాహుగ్రహ జాతకులకి జాగ్రత్తగా నడుచుకోండి. వీరికి మంచి సంవత్సరం 30వ సంవత్సరం మంచిగా, 35వ సంవత్సరం నష్టం కలిగించేదిగా ఉంది. అంటే వీరి జాతకంలో 30వ సంవత్సరం మంచి జరిగేది, 35 సంవత్సరం నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. వీరికి బాగా యోగము 33, 34, 42, 51 సంవత్సరాలు యోగ సంవత్సరాలుగా ఉన్నాయి. అదేవిధంగా ఆస్తి నష్టం కలిగించే సంవత్సరాలు 13, 26, 39 సంవత్సరాలు ఆస్తి నష్టం కలిగించే సంవత్సరాలలో ఉన్నాయి. కాబట్టి ఆ సంవత్సరాలు కొంచెం జాగ్రత్తగా ఉండి, జాగ్రత్త పడితే మీకు ఆ సంవత్సరాలు అదృష్టంగా మారవచ్చు. 31 సంవత్సరం అనంతరం ధనలాభం. అంటే 31 సంవత్సరం రాహుకాల జాతకులకి ధనలాభ సూచనలు ఉన్నాయి. రాహుగ్రహ జాతకులు తెలివైన వారుగా, తెలివి ఎక్కువ ఉండేవారుగా ఉంటారు. స్త్రీ మూలక లాభం పొందేవారు రాహుగ్రహ జాతకులు. రాహు దశ యోగించును. వీరికి అంటే రాహుకాల జాతకులకి రవి దశ, రాహు దశ యోగిస్తుంది. ఉద్యోగ స్థిరత్వం 28వ సంవత్సరం ఉద్యోగ స్థిరత్వం ఏర్పడును. ప్రబల మార్పు జీవితంలో ప్రబలమైన మార్పు 40వ సంవత్సరం. యోగము లాభం వచ్చే సంవత్సరం కూడా 40వ సంవత్సరంగా చెప్పుకోవాలి. ప్రభుత్వం మూలక లాభం 34, 43, 44 సంవత్సరం. వీరికి ప్రభుత్వం మూలక లాభంగా సంవత్సరాలుగా రాహుగ్రహ జాతకులకు చెప్పుకోవాలి. ఈరోజు రాహుగ్రహ జాతకులకు సంబంధించిన అదృష్ట తేదీలు, అదృష్ట నెలలు, అదృష్ట వారాలు, అదృష్టుల రింగు గురించి మీకు తెలియజేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి.